దేవుడు నాకు సహాయం చేయను, ప్రభు నన్ను ఆదుకొనును. నేను సంతసంతో నీకు బలి అర్పింతును, నీ మంచితనముగాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 16వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈరోజు స్వార్థలో దేవుడు మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేరడానికి గోధుమ గింజల వలె ఉత్తమమైన జీవితాన్ని జీవించాలని, కలుపు గింజలాగా మనం నశించిపోకుండా మంచి జీవితానికి నడుచుకుంటూ వెళ్తేనే మన జీవితానికి అర్థము పరమార్థం ఉంటుందని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఆయన పోలికలో సృష్టించబడ్డ మనము, ఆయనను ఆరాధిస్తానికి వచ్చిన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, బలహీనులమైన మనము, మనలోని ఆత్మశక్తి మనను నడిపిస్తుందని. మన బలహీనతలు మనకు తెలుసు. మనం మాట్లాడే మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామేమో. మరి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. బలహీనమైన మనను దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. అయోగ్యులమైన మన దేవుడు యోగ్యులను చేయాలనుకుంటున్నాడు. ఈ పరమ పవిత్ర రహస్యాలను కొనియాడుటకు సిద్ధపడుతున్న మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము చేసిన తప్పిదాలకు మన్నింపు వేడుకుంటూ అందరం కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 164, 164. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భూమియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలినా
సర్వేశ్వరం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఎనిదైన సుతుడా ఆక్రీస్తువా మా పాప పరిహారంగా సర్వేశ్వరుని ఓ గోధి పిల్ల మా మీద దయ చూపవా ఇదదేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము ఇదదేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానం విజయంత కొడుకంత ఆశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెల్ని దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము నిజ మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా నీవందరి మా ఏలినవారు నీవే మా బోధకులు అన్నింటిలో యేసుని గానము మహిమా స్తుతి స్తోత్రము అన్నింటిలో యేసుని గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఈ పవిత్ర దివాళి పూజలో ఈనాడు పూజను సమర్పిస్తున్న కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం. వారి యొక్క తలంపులను, వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనలను దేవుడు ఆలకించి వారికి కావలసిన అనుగ్రహాలను దయచేయాలని ప్రత్యేకించి ఇక్కడ చేయడం అందరి మనవులను దేవునికి సమర్పిస్తూ ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వర ప్రసాదములను అధికము చేయు. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించట్లో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పాపం చేసిన వారికి పశ్చాత్తాపపడటం ఎవరి స్థితి. మొదటి పట్టణం సొలొమోను న్యాయగ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొదటి పట్టణం సొలొమోను న్యాయగ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. అన్ని ప్రాణులని కాపాడడం నీవే, నీవు తప్ప మరొక దైవం లేడు కనుక నీ తీర్పు న్యాయమైనదేనని
నీవెవరికి దేవుని ప్రాణం లేదు. నీ నీటికి నీ బలమే కారణం. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దైవమనుకో. నీ శక్తిని సందేహించి వారిని నీ బలము చూపుతువు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించి వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడయ్యావు, కరుణ న్యాయాధిపతి. నీవు కోరుకునే వెంటనే దండింపచేస్తున్నాడు. అయినను నీవు మమ్మ ఓర్పుతో సాధించి కోరుకుదువు. సజ్జనులు ఇతరులను కైచుకోవాలని ఈ నీ చేతుల ద్వారా నీ ప్రజలకు బోధించుము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు ఎవరి వసతికలను నమ్మకములు కూడా నీ ప్రజలకు కలిగించుము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు ఎవరి వసతికలను నమ్మకములు కూడా నీ ప్రజలకు కలిగించుము. ఇది ఏడు వారి వాకు. మన కొరకై ఆత్మీయ దేవుని ప్రార్థించును. పునీత చిన్నమ్మ వారు రోమపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. పునీత చిన్నమ్మ వారు రోమపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. అదే విధంగా బలహీనమైన ఆత్మ కూడా సహాయపడు. ఏదైనా మనం ఎందుకు ప్రార్థింపవలేమో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడి మూలికల ద్వారా మన కొరకై ఆత్మీయ దేవుని ప్రార్థించును. మానవుల హృదయాలను పరిశీలించి దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగు. ఏదైనా దేవుని సంకల్పానుసారంగా బయలుపడిన కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ఏక వారి వాకు. ప్రభు మీదు ఉందును గాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదమూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 30 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి. యేసు వారికి మరొక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలను చల్లిపోయాను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతన్ని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు పడినవి అని అడిగాయి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనేను. అంతటా వారు, మేము వెళ్ళి వాణ్ణి పెరికి కుప్పవేయుదమా అని అడిగారు. వలదు కలుపు తీయపోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలం వరకు రెండింటినీ పెరగనిట్టు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వాణ్ణి అగ్నిలో వేయుటకు కట్టలు కట్టడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనేను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం.
యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు ఘనత, యేసు ఆరాధన, పరమ వైద్యుడ ఆరాధన, పరమ వైద్యుడ ఆరాధన, నా కాపరి ఆరాధన, నా కాపరి ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, కరుణామయుడ ఆరాధన, దయామయుడ ఆరాధన, స్తుతులకు పాత్రైన సర్వేశ్వరుడు ఆరాధన, స్తుతులకు పాత్రైన సర్వేశ్వరుడు ఆరాధన, మా పాప విమోచకుడు ఆరాధన, మృత్యుంజయుడు ఆరాధన, మృత్యుంజయుడు ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 16వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. తల్లి తిరుసభ ఈరోజు ఇచ్చినటువంటి ఉపమానంలో గడిచిన ఆదివారంలో ఉన్నటువంటి ఉపమానం, ఇప్పుడు ఉపమానము కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నది. పరలోక రాజ్యానికి అందరూ అర్హత సంపాదించాలని, పరలోక రాజ్యంలో చేరటానిమే మన చివరి గమ్యము అని తెలియజేస్తూ ఉంది. మరి మనందరము కూడా ఈ లోకంలో జన్మించిన మనము చివరికి దేవుణ్ణి చేరాలి, పరలోక రాజ్యం చేరాలన్నదే మన చివరి ఆశ కావాలి. కానీ మానవుడు జన్మించినప్పుడు ఈ లోకంలో దేవుని పోలికలో సృష్టించబడ్డాడు, దేవుని ప్రేమలో సృష్టించబడ్డాడు. కానీ పెరిగే కొద్దీ, ఎదిగే కొద్దీ మానవులో ఉన్నటువంటి మంచితనము కోల్పోతూ ఉన్నాము. అందుకే మానవులో పెరిగే కొద్దీ దుష్టత్వము, మంచితనము, దైవత్వము లేకపోతే ఇది క్రూరత్వము అనేది ఉండటం జరుగుతుంది. ప్రియా సహోదరి సోదరులారా, ఈ రెండింటి మధ్యలో మానవుడు ఎదిగే విధానం బట్టి, మానవుడు జీవించే విధానాన్ని బట్టి అతడు పుణ్యాత్ముడుగా కావచ్చు, పాపాత్ముడుగా కావచ్చు పరిగణించబడుతూ ఉంది. కానీ ఈనాటి సువార్తలో మనము చదివినట్లయితే మొదటి వచనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి. కాబట్టి దేవుడు మనందరినీ మంచిగా జీవించాలని, మంచి జీవితాన్ని ఎంచుకోమని, మనము పుణ్య జీవితంలో ఉంటే పరలోక రాజ్యం అనేది ఉంటది. ఎవరిని కూడా దేవుడు పాపాత్మునిగా ఎంచాలని, పాపాత్ములుగా జీవించడానికి ఆయన పూనుకోవట్లేదు. ఆయన రాజ్యము మంచి విత్తనాలు చల్లిన వారిని పోలి ఉంటది అని వింటున్నాం. మనకు తెలుసో తెలియక ఎక్కడికి వెళ్ళినా మనము ఖచ్చితంగా ఆ ఒక వస్తువు విషయంలో కావచ్చు, తినే ఆహారంలో విషయంలో కావచ్చు, మంచి భోజనం పెట్టండి అంటూ ఉంటాం. మీరు చేసిన మామూలు భోజనమే, కానీ మీరేమంటారు? మంచి భోజనం పెట్టమండి. ఈ వస్తువు మంచిదా, ఈ చీర మంచిదా, లేదా ఈ షర్టు మంచిదా, ఇలా ప్రతి విషయంలోనూ మనం అడిగే మాట ఏంటంట? మంచి అంటూ ఉంటాం. మా అబ్బాయిని మంచిగా చూసుకోవడానికే మంచిగా చూసుకోవడం, కానీ మనం ఏం చెప్తాం? మా అమ్మాయిని, మా అబ్బాయిని మంచిగా చూసుకోండి. మంచి అనే మాట ఉపయోగిస్తున్నాం. ప్రియా సహోదరి సోదరులారా, ఈ మంచి అనే మాట ఒక మాటగా ఉండిపోకూడదు. మన జీవితంలో అన్వయించుకొని దానికి తగినట్లుగా జీవించాలని ప్రభువు మంచి విత్తనాలు అంటున్నాడు. ఈ సృష్టిలో మనందరం కూడా దేవుని బిడ్డలమే.
దేవుని యొక్క అనుచరులమే, దేవుని యొక్కకు సాక్షులుగా జీవించడానికి మనను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ జీవిత ప్రయాణంలో ఏం జరుగుతుంది అంటే, చదవమ్మా. జనులు నిద్రించిపోయారు. ఎప్పుడైతే మన జీవితంలో చీకటి అలవరుచుకుంటామో, పాపాన్ని అలచుకుంటామో, ఎప్పుడైతే ఆ చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటామో, చదువు. పగవాడు వచ్చి మనలో ఉన్నటువంటి మంచిలో చెడు ఆలోచనలను, చెడు క్రియలను, చెడు తలంపులను వెదజల్లుతూ ఉంటాడు. మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కరి మనసుల్లో మంచి కన్నా చెడునే ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇప్పుడున్న ప్రస్తుత కాలమంతా కూడా మన చుట్టూ మంచి కనిపించట్లేదు. మనం సెల్ ఫోన్ చూసినా, ఇతరులతో మాట్లాడినా, ఏదైనా ఒక సినిమా చూసినా, ఒక సీరియల్ చూసినా, ఎక్కడ చూసినా సరే చెడు చెడు చెడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడినా, ఇదిగో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టాలోచనలు, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన గురించే మాట్లాడతాము, కానీ మంచి అనే మాట మర్చిపోతున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దుష్టుడు ఎక్కడైతే మనము దేవుని గురించి ఆలోచించకుండా, ఎక్కడైతే ప్రేమ గురించి ఆలోచించకుండా, ఎక్కడైతే స్వార్థము గురించి ఆలోచిస్తూ ఉంటామో, మనది నా కుటుంబము అని మన అనుకోకుండా నా అన్నప్పుడల్లా సైతాను మన హృదయంలోనికి చేరిపోతూ ఉంటది. కానీ ఈరోజు మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. దేవుడే మనకు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మనకు సర్వాధికారి, ఆయనే మనను సృష్టించిన వాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు. ఆయన తప్ప మనకు మరొక దేవుడు లేడు. కానీ మన చుట్టూ చాలా దేవుళ్ళు ఉన్నారు. మన చుట్టూ ఏదో ఒక ఆకర్షణలో ఈ చిన్న చిన్న ఆనందాలకు దేవుళ్ళగా ఎంచుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు స్పష్టంగా మనకు మొదటి పట్టణంలో చెప్తున్నాడు, నీవు తప్ప నాకు మరొక దేవుడు లేడు. చదువు. మరొకసారి. అన్ని ప్రాణులను కాపాడు నీవు తప్ప మరొక దైవం లేదు. కనుక ఈ తీర్పు న్యాయమైనదని. దేవుడు తీర్పును మనం ఎవరము జడ్జి చేయకూడదు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నా కుటుంబానికి ఇలా ఎందుకు శిక్షించాడు, నాకెందుకు అనారోగ్యం వచ్చింది, నేనెందుకు ఇన్ని కష్టాలున్నాని దేవుడిని తీర్పు చెప్పకూడదు. దేవుడికి న్యాయం తెలుసు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన దగ్గర వచ్చి, ఏమయ్యా నా కుటుంబాన్ని ఎందుకు హింసిస్తున్నావు, దేవుడా ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు ఈ షుగరు లేదా ఈ వ్యాధి నాకే ఇచ్చావు అని మనం దేవుణ్ణి అడుగుతున్నాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మనము చదవము ఒకసారి చివరి వచ్చినాం. కాబట్టి నీ తీర్పు న్యాయమైనదని నీవెవ్వరికీ చెప్పగలదు. ఎందుకంటే దేవుడికి తెలుసు, దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి, దేవుడు మనను రక్షించేవాడు కాబట్టి ఆయన న్యాయము గురించి, ఆయన తీర్పును గురించి నువ్వు నేను మాట్లాడకూడదంట. తర్వాత వచ్చిన 16వ వచనం. అందరినీ తెలిసియు నిన్ను ధిక్కరించు వారిని నీవు దండించు. కాబట్టి ఇక్కడ దేవుని శక్తిని
మనము గుర్తించాలి, ఆయన దయను మనము పొందాలి. అంతేగాని సందేహించకూడదు, మనము ఆ శక్తి తెలియదని ధిక్కరించకూడదంట. నేను మొన్న ఒక వ్యక్తికి ఫోన్ చేసి, ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను డ్యూటీకి వెళ్తున్నా అన్నాడు. నేను అనుకోకుండా నోట్లో ఒక మాట వచ్చింది ఏంటంటే, బాబు నీకు తెలుసు తిరుసభ కట్టలు నీకు తెలుసు, ఆదివారం పూట నువ్వు పూజకి రావాలి అంటే ఏం చేయాలి ఫాదర్, నాకు డ్యూటీ వేసారు. మనము దేవుని చిత్తము, దేవుని అనుగ్రహము, దేవుని కన్నా ఏది గొప్ప కాదు అనుకోవాలి. తర్వాత 18వ వచనం చదువు. నీవు మహాబలవంతుడవయ్యు కరుణగల న్యాయాధిపతివి అయినను ఓర్పుతో సహించి ఊరుకుందువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఓర్పుతో మనల్ని సహించి ఊరుకుంటాడంట. మనము పాపము చేసినప్పుడు దేవుడు తలుచుకుంటే దండించగలడు, కానీ దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అది గురువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, కుటుంబీకుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారైనా సరే మనము తప్పు చేశాము, మళ్ళా మారు మనసు పొందాలి అని మనకు దేవుడు ఏ విధంగా అయితే ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడో, మరి దానికి తగినట్లుగా మనము మారు మనసు పొందాలి. ఈ పరలోక రాజ్యంలో చేరాలంటే నిన్ను నన్ను ఉత్తమ గింజలుగా, నాణ్యమైన గింజలుగా ప్రభు ఈ లోకానికి మనల్ని పంపించాడు. దాన్ని మనం స్థిరపరచుకోవడానికి, మనం దాన్ని చేయడానికి దేవుడు యేసు ప్రభు ఇదిగో ఓర్పుతో సహనంతో ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుతాం. సోదరులారా, కాబట్టి ప్రభు వచ్చు అంతవరకు ఓపిక కలిగి జీవించండి. పొలమునందు విలువైన పంట కొరకు రైతు గమనింపుడు. ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. మీరు కూడా ఓపికతో ఉండవలెను, ప్రభు విచ్చేయ దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుము అని ప్రభు కోరుకున్నాడు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, సహనము అంటే ఏంటి? మరొక మాట ఓర్పు అనకండి, సహనము అంటే ఏంటి? సహనం మీకు వచ్చిందా? అది ఉందా మీకు? నాకు సహనం లేదండి, నాకు ఓర్పు లేదండి అంటూ ఉంటాం. అసలు సహనం అంటే ఏంటి? చెప్పమ్మా. అన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి, అంతేనా? నిర్ణీత సమయంలో వచ్చిన విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకొని దానికి స్పందించాలి, అది సహనం. నిర్ణీత సమయంలో విన్నదాన్ని లేకపోతే ఆలోచించిన దాన్ని ఆలోచించి దానికి స్పందించే విధానంలో నిదానంగా ఉంటేనే సహనము. దానికి నేనేం చెప్తానంటే, సహనము అంటే అంటే సద్గుణాలు కలిగి, అంటే హాని చేయకుండా, అంటే నరులకు ముందు నడిచేదే సహనం. ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ సద్గుణాలలో సహనము అనేది చాలా మంచిది.
ఒక మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అంటే సహనము కలిగి జీవించాలి. దానికి ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువే ఈ సహనానికి ఉన్నతాధికారిగా చెప్పగలుగుతున్నాం. ఆయన సర్వలోకానికి హాని చేయకుండా నరకాన్ని ఛేదించి మృత్యుంజయుడైన యేసు ప్రభువే సహనానికి సాక్షి. ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించిన ఎటువంటి పాపము అంటుకోకుండా, ఎటువంటి పాపాన్ని చేయకుండా, ఇదిగో ఈ నరకాన్ని, ఈ మృత్యులోకాన్ని మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు సహనముతో, ఓర్పుతో మనందరికీ ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయినా ఈరోజు 2వ పట్టణంలో చెప్తున్నారు, బలహీన సమయములో, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయములో 26వ వచనం చదువుతాం. బలహీనమైన మనకు ఆత్మగా ఆ. సహాయపడును. ఏలయనగా ఆ. మనకు విముక్తిగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా ప్రార్థిస్తూ ఉందంట. బలహీనమైన సమయంలో ఆత్మ మనకు శక్తినిస్తుందంట. ఎలా ఇస్తుంది ఈ ఆత్మ అంటే 2 రకాలుగా ఇస్తుంది. దివ్య సంస్కారాలు రెండింటిని మనం కనుక చేజిక్కించుకుంటే, స్థిరపరచుకుంటే, బలపరుచుకుంటే ఆత్మ మనల్ని రక్షిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, పాప సంగీతం ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవచ్చు. దివ్య సంప్రసాదం ద్వారా ఆత్మశక్తిని పొందినప్పుడు అది మన కొరకు ప్రార్థిస్తూ ఉండదంట. కానీ ఈ 2 విషయాలు మనము వెనుకంజ వేస్తూ ఉన్నాము. పాప సంగీతం అనేది మర్చిపోతూ ఉన్నాము. దివ్య సంప్రసాదం అనేది పరిపూర్ణమైన దివ్యబలి పూజలో పాల్గొకుండా స్వీకరిస్తున్నామేమో. అలాంటి సమయంలో కాకుండా మన ప్రతి బలహీన సమయంలో దేవుడు రక్షిస్తూ ఉంటాడంట. అందుకే రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో చదివినట్లయితే ఓర్పు వహింపుడు సర్వదా ప్రార్థించాలి. నీ కష్టకాలంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నువ్వు సర్వదా ప్రార్థించాలి. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే 8:8 రోమీయులకు రాసిన లేఖ, శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. పెట్టుకోండి. ఆత్మానుసారముగా జీవించువారు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. ఆత్మయే మనను రక్షిస్తూ ఉంది. ఈరోజు చదివినటువంటి 27వ వచనం అదే చెప్తుంది. హృదయాంతరంగములను పరిశీలించి ఎరుగును, ఎలైనా దేవుని సంకల్పానుసారమైన కొరకై దేవుని ప్రార్థించును. తర్వాత దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశారముగా పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. మనకన్నీ తెలుసు, మనంతా దేవుని యొక్క ప్రేమలో ఉంటాము. కానీ కష్టకాలంలో, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు ఇదిగో మనందరం కూడా భయపడుతూ ఉంటాము, బెదిరిపోతూ ఉంటాము, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. ఆ పరలోక రాజ్యము చేరటానికి సంసిద్ధపడాల్సిన మనము అధైర్యపడిపోతూ ఉంటాము. ఈరోజు సువార్తలో అదిగో ఆ యొక్క యజమాని దగ్గరికి వచ్చినటువంటి వారు కూడా భయపడ్డారు అంట. చూద్దాం 27వ వచనం. సేవకులు వచ్చి, అయ్యా ఈ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, ఎట్లు పడినవి అని అడిగారు. కంగారు పడిపోతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి మంచిని మర్చిపోతే, మనలో ఉన్నటువంటి దేవ స్వభావాన్ని కోల్పోతే ఇదిగో ఈ యొక్క
సేవకుల వలె, ఆ పనివారి వలె అయ్యో ఈ కలుపు మొక్కల్ని వెంటనే తీసేయాలి, వెంటనే పిగిల్చుకోవాలనుకుంటూ ఉంటాం. మనం ఉన్నటువంటి దురలవాట్లు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, వెంటనే తీసుకోలేము, వెంటనే వాటిని విడిచిపెట్టలేము. వాటిని నిదానంగా తీయటానికి ప్రయత్నం చేయాలి. మన మారు మనస్సు అనేది రావాలి. మన మనస్సు మార్చుకోవడానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. చివరి వరకు, తుది తీర్పు వరకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం మంచో చెడో అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఉదాహరణకు ఒక వారం మీ అందరికి ఎగ్జామ్ పెడతా. ఏం ఎగ్జామ్ అంటే, ఈ రోజు నుంచి వచ్చే వారం వరకు మీలో ఎన్ని మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, ఎన్ని చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి వారికి హాని చేస్తూ ఉంటారు. కనీసం నెంబర్ చెప్పడం చూద్దాం, ఎన్ని వస్తాయో అని తెలుస్తాయి. ఈ వారం అంతా ఆలోచించి ప్రతిసారి చేసే దాంట్లో ఎన్ని మంచి ఆలోచనలు వచ్చినాయి, ఎన్ని చెడు ఆలోచనలు వచ్చినాయి అనేది మనం గనక ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ప్రభువు అంటున్నాడు, ఇది శత్రువు చేసిన పని, అంతటా వారు మేము వెళ్ళి వారిని పెరికి వేయి కుప్పవేయుదమా అన్నప్పుడు వలదు గోధుమను కొనాలకు వెళ్తున్నామో. కాబట్టి పంటకాలం తుది తీర్పు వరకు రెండింటినీ మనలో పెరగనీయాలి. ఏది తీసుకోవాలో, మంచో చెడో, ఏదో ఒక నిర్ణయానికి మనం రావాలి. అలా ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే జీవిస్తుంటామో, మనలో ఉన్నటువంటి మంచి జీవితాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈ లోకమంతా నకిలీమయం అయిపోయిందంట. నకిలీ వస్తువులు, నకిలీ మాటలు, నకిలీ వ్యక్తులు మన చుట్టూ ఉంటున్నారు. పైకి ఒకలాగా ఉంటారు, లోపల మాట్లాడేదంతా వేరుగా ఉంటుంది. లేదా బయట వేరుగా ఉంటారు, లోపలంతా మాట్లాడుకునేది వేరుగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఉన్నటువంటి మంచితనము కోల్పోతూ ఉన్నారు. ఈ నకిలీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, నాణ్యత అనేది పోయింది. ఇలా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క అనుగ్రహము ఎలా పొందుతాము, దేవుడి యొక్క ఆశీర్వాదము ఎలా పొందుతాము? కానీ దేవుడు ఏమన్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో చదివినట్లయితే, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. చెప్పను, ఇదిగో నీవు చేసే మంచి కార్యాల వల్ల దేవుడు నీకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మనం అనేక రకాలుగా సమకూరుస్తూ ఉంటాం. వస్తు రూపంలో, ధన రూపంలో, మనుషుల రూపంలో అన్ని సమకూర్చుకొని ఇల్లు కట్టుకొని దృఢంగా ఉండాలనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాం? గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను ఒక 90 సంవత్సరాలు బతుకుతానని చెప్పలేము. పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, వయసుతో నిమిత్తం లేకుండా చనిపోతున్నారు. కానీ ఈలోపు పరలోకంలో నీ కొరకు దేవుడు ఒక నివాస గృహాన్ని ఏర్పరచాలనుకుంటున్నాడు, దాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. దానికి నువ్వు చేసే మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, దేవునికి ఇష్టమైన వరాల ప్రకారం జీవించమంటున్నాడు. దానికి నీవు ఎలా చేయాలనేది మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్లయితే, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసవుతారు. ఇగో ఈ వారసత్వం అనేది మనం ఏ విధంగా అయితే ఇంటి వారసత్వాన్ని గురించి ఆలోచిస్తామో, ఈ భూలోకంలో ఉండగా పరలోక వారసత్వాన్ని పొందాలి. నేను చచ్చిన తర్వాత మా పిల్లలకంటే ఆస్తి, నువ్వు చచ్చిన తర్వాత పరలోకంలో మరి వాళ్ళకి ఏమైనా ఆస్తి ఇస్తున్నావా? ఎందుకంటే ఇవ్వం. వాడిని గుడికి రమ్మని అడగం, పూజకి రమ్మని అడగం, పాప సంగీతం చేసేవాడిని అడగం, ఏం అడగం. కానీ ఆస్తి దగ్గరికి వచ్చేసరికి వాడి కొరకు బంగారం దాచి పెడతారు. మొన్న ఒకళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరిగినప్పుడు ఆ పెళ్లి కుమార్తె అంట
అమ్మా నేను వేసుకున్నా వేసుకోకపోయినా నాకు ఇవ్వాల్సిన బంగారం అంతా ఇచ్చేయండి, నేను తర్వాత తీసుకుంటా. మరి ఈ యొక్క అమ్మాయి అమ్మ నేను గుడికి వెళ్ళట్లేదు, పూజ చేయట్లేదు, వీటి గురించి లేదు. సరే అమ్మా నీకు ఏమేం కావాలో చెప్పు, రాసి పెట్టి మేము అన్ని కొని పెడతామన్నారు. ఇది ప్రస్తుత కాలంలో మనము జీవించే విధానం. అందుకే పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉంటాడు. పునీత పౌలు నీ వాక్కును అనుకూల సమయంలో ప్రతికూల సమయంలో దాని మనహానికి సహనంతో కూడిన బోధకు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు నా కొరకై పందెమ బహుమానం ఎదురు చూస్తూ ఉన్నది, ప్రసాదించును. వారు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ బహుమానం ఇస్తాడంట. ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో, ఎవరైతే సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ బహుమానం కోసం ఆ నీతి కిరీటం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభువు ఇస్తానని పునీత పౌలు గారు చెప్తారు. తన కొరకు ఒక్కడికే కాదు, ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తారో, ఉన్నత జీవితాన్ని జీవిస్తారో అలా జీవించిన వారికే ఇస్తూ ఉంటాడు. అలా నీవు పొందాలి అంటే, నీవు స్వీకరించాలంటే ఈరోజు ప్రభువు చెప్పినటువంటి విధంగా మరి కోతగాండ్లతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయటకు కట్టలు కట్టడు, గోధుమలను నా గిడ్డంగిలో చేర్చుడు. అది పరలోకమా నరలోకమా అనేది మనము నిర్ణయం తీసుకోవాల్సింది. ఇక్కడే తీసుకునే నిర్ణయాన్ని బట్టి, చేసే జీవితాన్ని బట్టి, ఆలోచించే జీవితాన్ని బట్టి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము మనది, వారసత్వ భూమి పరలోక రాజ్యము. దాని కొరకు సంసిద్ధపడి పొందటానికి మనందరం కూడా జీవించాలి, ప్రయాసపడాలి, స్వీకరించి దేవుని చెంతకు చేరాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థింపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణం నందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసేదిమి. నీ విశ్వాస పాత్రులైన సేవకులను సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనుపము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమును అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుమో. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతా వందములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసేదివి.
మారుచున్న ఋతువులను కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రావిచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారం ఇచ్చితివి. నీ సృష్టి అంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరం మోస్తున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయించు మేము ఘనముగా స్తుతించుట ఎట్లనగా, ఓ సర్వేశ్వర, నీవు నిక్కముగా పవిత్రుడవు, మా చేత మహిమ పరపడటకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరము ప్రేమించున్నావు. జీవనయాత్రలో వారికి సదా తోడై ఉన్నావు. నీ కుమారుని మీద ప్రేమతో ఇచ్చట సమావేశమైన మా మధ్యన నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతిపాత్రుడు. ఒకనాడు వారు తన శిష్యులకు పవిత్ర లేఖనమును వివరించి రొట్టెను త్రుంచి పంచిపెట్టెను. అట్లనే ఈనాడు మా మధ్య కూడా ఈ పవిత్ర కార్యం నెరవేర్చుచున్నాడు. కరుణామైన తండ్రి, నీ పవిత్ర ఆత్మను పంపి ఈ కానుకలైన అప్పరసములను పవిత్రపరచమని బతిమాలుకొంచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము అందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము ఇది మీ కొరకు, ప్రజలందరి కొరకు, పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము, మా కావున పావన పిత, నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు జ్ఞాపకార్థ బలిని కొనియాడుచున్నాము. అతడు శిలువపై అనుభవించిన శ్రమల మరణము ద్వారా నీవు అతని ఉత్థాన మహిమలో నడిపించుటయ్యును, నీ కుడి ప్రక్కన కూర్చున్న చేయుటను ఇప్పుడు మేము స్మరించుచున్నాము. అతడు మరలా వేయించేటంత వరకు జీవనదాయక అప్పమ్మను దీవెనకరమైన పాత్రను మీకు సమర్పించుచు ప్రేమాపూరితమైన నీ కార్యము ప్రకటించున్నాము. నీ శ్రీసవార్పణ కనికరంతో వీక్షింపము. మాకు అందింపబడిన క్రీస్తు పాస్కా బలిని మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మైన నీ పవిత్ర ఆత్మశక్తి ప్రభావమున నీ కుమారుని శరీరములను స్వీకరించి మమ్మందరినీ ఐక్యపరచి నీ కుమారుని ద్వారా ఎన్నికైన ప్రజలలో ఇప్పుడు ఎల్లప్పుడూ లెక్కింపబడినట్లు అనుగ్రహింపము. సర్వశక్తి గల పిత, ఈ పవిత్ర పరమరహస్యమందు భాగస్థులైన మాకు నీ పవిత్ర ఆత్మ ద్వారా జీవము పోయము. నీ కుమారుని రూపమును పోలి ఉన్నట్ల మమ్మ తీర్చిద్దుము. మా లియో జగద్గులను, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, యాజకులను, మఠవాసులను, టీకరులను మరియు ప్రజలందరితో పాటు మమ్మందరినీ ఐక్యబంధంలో స్థిరపరచము. శ్రీసభలోని విశ్వాసులందరూ విశ్వాస వెలుగులు ఆయా కాలములకు సంబంధించి సంకేతములను గమనించుచు స్వార్థ వ్యాప్తికి భక్తితో అంకితమగట్లు చేయము. మేమందరి అవసరములను గుర్తించి మేము వారి సుఖ దుఃఖములను భయాందోళనను పంచుకొనొచ్చు వారికి రక్షణ శుభవార్తను విశ్వాస పాత్రముగా అందించగలుగుతాము చేయము. ఈ విధముగా వారితో కలిసి మేము నీ రాజ్యం వైపు పురోగించినట్లు సహాయపడము. ఈనాడు ప్రత్యేకించి ఈ పవిత్ర దీపాల పూజను సమర్పిస్తున్న కుటుంబాలను దేవుడు ఆశ్రయించి వారిని వారి కుటుంబాలను బిడ్డలందరినీ ఆశ్రయించాలని ప్రార్థించుతాం. క్రీస్తు శాంతిలో విశ్రమించు మా సహోదరి సహోదరులందరూ జ్ఞాపకించుకున్నాము. వృద్ధులందరినీ ముఖ్యంగా నీ యందు విశ్వాసం గల వారు ఎవరని నీ వెలుగుదువు వారిని కూడా జ్ఞాపకించుకున్నాము. మేము కాంతిలో వారు ఆనందించినట్లు కృప చూపుము. వృద్ధానం ముందు వారికి సంపూర్ణ జీవ ప్రసాదింపుము. ఓ సర్వేశ్వర మహిమలోకి యాత్ర ముగించుకొని మేము నిత్య నివాస గృహము చేరినట్లు మాకు దయచేయము. అక్కడ మీతోనూ దేవమాతయు పరిశుద్ధ మరి అయిన మరి మాతతోనూ ఆమె వర్తకముద్దు జోజప్ప గారితోనూ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునిత నామస్కు గారితోనూ పునిత దొంగిక శావ్య గారితోనూ సకల పునితో కలిసి సదాకాలము జీవించుచు నీ కుమారుడు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమదిశను అనుసరించి అందరం కలిసి చేతులు చాచి ప్రార్థించుదాం. పరలోకమందున మా తండ్రి, ప్రభా అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాప నిముక్తులను చేసి అన్ని కలుతున్న సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో చర్చించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ కృష విశ్వాసం రక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. వివేకములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందని గాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును హరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువని మనందరము ధన్యులమే. క్రీస్తుని శరీరము రక్తము మొదటి జీవం చేర్చునుగాక. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలను అతి సమీపం ఉండమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాప దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలిగినట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉన్నదిగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. సకల ఊరలకు నిలవైన సర్వేశ్వరుడు, మేము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమున మీకు శాంతితో నింపునుగాక. ఆమేన్. ప్రభువు అన్ని చింతలను విమోచించి స్వచ్ఛమైన దేవుని ప్రేమతో మీ హృదయములను బలపరచిన గాక. ఉన్నతమైన దేవుని వరమునకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవితంలో ప్రవేశించినట్లు కృప చెప్పునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు సదా అందరినీ కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.